నిన్న మొన్న నేను చెప్పాను, ఒకప్పుడు కోనసీమ అందాల సీమ, సినిమాలు కూడా అక్కడ తీసేవాళ్ళు. అలాంటి కోనసీమ మీకంటే వెనకబడింది. ఇప్పుడు నీళ్లున్నాయి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేవు, ఇప్పుడు నీళ్లు వచ్చాయి, అవకాశాలు పెరిగాయి. దీనివల్ల మీరు 13వ స్థానానికి వచ్చారు. ఇప్పుడే మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా, 13 ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో టాప్ 3లో అనంతపూర్ జిల్లా ఉండాలి. దీనికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. దీనికి మీకు ఏం కావాలో హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు 773 కిలోమీటర్లు లెంగ్త్ ఉంది ఈ కెనాల్. ఏషియాలోనే అతిపెద్ద పొడవైనటువంటి నది హంద్రి అన్యవా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఓసారి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. డిపార్ట్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ సఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా చేశాం. రాయలసీమలో ఉండే అన్ని రిజర్వాయర్లకి, అన్ని చెరువులకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడే నేను ఒక మాట అడిగాను, అనంతపూర్ జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులకు నీళ్లు ఇస్తున్నాం? అవసరమై చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో వచ్చే వర్షాన్ని, ఆ వర్షపు నీటిని నేను ఒకప్పుడు భూగర్భ జలాలుగా మార్చాలని ఏదైతే వర్షపు నీరుని మార్చడం కోసం ఫామ్ పాండ్స్ తయారు చేశాం. 10 లక్షలు దువ్వాం. ఇప్పుడు చాలా వరకు మీరు పూర్తి చేశారు. అనేక ప్రయత్నాలు చేశాం. భూగర్భ జలాలు పెంచడానికి, రిజర్వాయర్ లో నీళ్లు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రయత్నం మీరు చూస్తే హంద్రి నీవా పూర్తి చేస్తున్నాయి. తెలుగు గంగా, లేకపోతే మిగిలిన గాలేరు నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి. పోలవరం టు బనకచెర్ల, గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి. సముద్రంలోకి ఆవరేజ్న 100 సంవత్సరాల్లో 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అందులో ఒక 300 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు. బంగారు పండించడమే కాదు, దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది 398 కిలోమీటర్లు. ఇప్పుడే ప్రాథమిక అంచనాలు 81,000 కోట్లు కావాలి. కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు. నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాడిని కాదు. కానీ ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా. నేను గాని పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని